నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ ఫోకస్. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇందులో జనసేన పాత్ర పరిమితంగానే కనబడుతోంది. ఆ మాటకొస్తే ప్రధాని మోడీ చీఫ్ గెస్ట్ అయినా కూడా ఏపీ బీజేపీ నేతలు సందడలేదు. అమరావతి వ్యవహారాన్ని అంతా టీడీపీ భుజానికెత్తుకుంది. ఈ కార్యక్రమం కోసం టీడీపీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి విడుదలైన బ్యానర్లో పవన్ కళ్యాణ్కి చోటు లేదని జన సైనికులు అలగడం విశేషం. రేపు ప్రధాని నరేంద్ర మోడీ అమరావతికి వస్తున్నారు. వైసీపీ హయాంలో ఆగిపోయిన రాజధాని నిర్మాణ పనుల్ని ఆయన పునఃప్రారంభిస్తారు. ఇప్పటికే ఆయా పనులు మొదలైన మరోసారి మోడీని రప్పించి లాంఛనంగా శంకుస్థాపనలు చేయించాలని కూటమి ప్రభుత్వం భావించింది. అమరావతికి శంకుస్థాపన చేసిన మోదీతోనే పునర్నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టేలా చేయాలనుకుంటున్నారు సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు మొదలయ్యాయి. కానీ కూటమికి ప్రత్యేకంగా టీడీపీకి అమరావతి అతిపెద్ద టాస్క్. అది సీఎం చంద్రబాబు బ్రెయిన్ చైల్డ్గా వారు ప్రాజెక్ట్ చేస్తున్నారు. అందుకే అమరావతి పునర్నిర్మాణానికి కూడా భారీగా ప్లాన్ చేశారు. సుమారు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోడీ మే 2న శంకుస్థాపన చేయబోతున్నారు. మోదీ సభకు దాదాపు 5 లక్షల మందిని తీసుకురాబోతున్నారు. అదే రోజు 30,000 మందితో రోడ్ షో కూడా ప్లాన్ చేశారు. కూటమిలో జోష్ ఉంది. కానీ అమరావతి వ్యవహారంలో బీజేపీ జనసేన పెద్దగా కలగజేసుకోవడం లేదు. ఆ మాటకొస్తే ప్రధాని పర్యటన గురించి ఆ రెండు పార్టీల నుంచి ఊహించిన స్థాయిలో స్పందన లేదు. కేవలం టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి మాత్రమే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫీలర్లు బయటకొస్తున్నాయి. ఇందులో భాగంగా అటు మోదీ ఇటు చంద్రబాబు ఉన్న ఒక పోస్టర్ని టీడీపీ విడుదల చేసింది. ప్రజా రాజధాని అనే టైటిల్ పెట్టింది. అయితే ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో లేదు. దీంతో జన సైనికులు నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. జనసేన అభిమానులు కొందరు ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ వైసీపీ కూడా ఎంట్రీ ఇచ్చింది. పవన్కి అవమానం జరిగిందని ఆ పార్టీ సైలెంట్గా సెటైర్లు వేస్తోంది. పునర్నిర్మాణ పనుల హడావిడి, ప్రధాని సభ ఏర్పాట్లు, పెట్టుబడుల వ్యవహారం పక్కన పెడితే రాజధాని నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2014 నుంచి 2019 వరకు పనులు జరిగినా ఎన్నికల్లో దాని ప్రభావం కనపడలేదు. అమరావతిని జనం పట్టించుకోలేదు. ఫలితంగా 2019లో వైసీపీ గెలిచింది. ఆ పార్టీ రాజధానిని పట్టించుకోలేదు సరికదా 3 రాజధానులంటూ కొత్త రాగం అందుకుంది. 3 రాజధానుల కాన్సెప్ట్కి జనాదరణ లేదని 2024 ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది. సో అమరావతి నిర్మాణ పనుల్లో ఈసారైనా చెప్పుకోదగ్గ పురోగతి కనిపిస్తే ఎన్నికల నాటికి ఆ మార్పుని ప్రజలు చూడగలిగితే అది కూటమి ప్రభుత్వ విజయంగా మారుతుంది. అందుకే దీనిపై సీఎం చంద్రబాబు అంతగా ఫోకస్ పెట్టారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.